హాయ్ ఫ్రెండ్స్, మంచి రెసిపీ నేను చేసేదాడ పిల్లలు ఇష్టంగా తింటారు. చిక్కుడుకాయలు, క్యారెట్, బఠానీలు ఈ మూడు ఉడకపెట్టుకొని దించేసి ఒక బాండలు పెట్టి ఆయిల్ పోసి తెల్లగడ్డ దంచేసి బఠానీలు ఉడకబెట్టి కాయలు ఉడకబెట్టుకుని దాంట్లో వేసేసి బాగా కలిపేసినాక తర్వాత రైస్ వేసి కలిపేసి బాగా దాన్ని పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. జీలకర్ర పొడి ఒక రవ్వ వేయండి దానిపైన. తర్వాత వచ్చి మిరియాల పొడి బాగా పొడి కొట్టుకొని వేయండి. ఏంచి పొడి కొట్టు పెట్టుకోండి, ఓకేనా. దాన్ని ఇగో క్యారీకి తీసుకొని మా మనవరాలకి ఎత్తుకొని వెళ్ళాను. కానీ మా మనవరాలు ఏమనింది, ఈరోజు వీడియో లాస్ట్ దాకా చూడండి, అమ్మమ్మ సూపర్గా ఉంది అమ్మమ్మ అని అనింది. అది చిన్న చిన్న మాటలు ఎంత ముద్దేసిందో, కానీ ఎంత బాగుందనిందో తను చెప్పాలంటే చాలా బాగుంది అమ్మమ్మ అని. దాంట్లో 3 బాదం ముంతమాడి పప్పులు పెట్టాను, బేబీకి మంచిదని చెప్పి. చాలా బాగుంది రెసిపీ అని చెప్పింది మా మనవరాలు. ఈరోజు అయితే ఇబ్బంది పెట్టకుండా ఇష్టంగా తినింది ఈ ఫుడ్డు. దాని నోటితోనే చెప్పింది చాలా బాగుంది, నువ్వు తినిపించొద్దమ్మమ్మ నాకు ఇచ్చేయి అనింది. బాగుంది, నేనే తింటాననింది. సరే ఆ బిడ్డ ఇష్టంగా తింటానంట, అంది ఎందుకులేని చెప్పి ఆ బిడ్డ చేతిలోనే ఇచ్చాను. పిల్లలకి నచ్చింది మనం చేసి పెట్టాలండి కదా. పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన చేసి పెడితేనే కదా బాగా తింటారు. అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి, మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇస్తున్నా. ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి, పిల్లలు ఉండే వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుంది. మంచి రెసిపీ చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా బాగుంటారు పిల్లలు, ఇష్టంగా తింటారు. వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీలైతే అందరికి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎలా ఉందని మీరు ఇచ్చే మెసేజ్ బట్టి నేను తెలుసుకుంటా.